డెలివరీ అయిన తర్వాత నా సిచ్యువేషన్, బేబీ సిచ్యువేషన్ ఎలా ఉందో చూద్దాం రండి. మనకి డెలివరీ అయిపోయిన తర్వాత అబ్జర్వేషన్ పీరియడ్ తర్వాత మనల్నయితే మన రూమ్‌కి స్ట్రెచర్ మీద తీసుకొచ్చేసారు. డెలివరీ అయిన నెక్స్ట్ మనకైతే ఏ సాలిడ్ ఫుడ్ పెట్టరు. ఎక్కువగా అయితే పాలు గాని, కాఫీ గాని తాగమని చెప్తూ ఉంటారు. అలా ఏదైనా వేడిగా తాగితే మనకు కొంచెం రిలీఫ్‌లా అనిపిచ్చిద్దని చెప్పి. మా బేబీ డెలివరీ అయిన తర్వాత బయటున్న మా వాళ్ళకి చూపిచ్చి వెంటనే అయితే ఎన్ఐసీయూలో పెట్టేశారు. బేబీ కొంచెం ఆయాస పడుతుంది. ఎన్ఐసీయూలో పెడితే మంచిదని చెప్పి అలా చేశారు. నేనెంత త్వరగా మా బేబీని చూడాలని అనుకుంటున్నానో అంత లేట్ అయ్యింది. నేను మా బేబీని నా దగ్గరికి తీసుకోవడానికి. మా బేబీని 3 డేస్ ఎన్ఐసీయూలోనే ఉంచారు. 3 డేస్ అబ్జర్వేషన్‌లో ఉంచిన తర్వాత మా బేబీని మాకైతే హ్యాండ్ ఓవర్ చేశారు. ఇంకా మేము తీసుకున్న ప్యాకేజ్‌లో బేబీ థింగ్స్ ఇంక్లూడ్ అవ్వవు కాబట్టి మమ్మల్ని మళ్ళీ సెపరేట్‌గా తీసుకురమ్మని చెప్పి రాసిచ్చారు. ఇంకా మా బేబీకి జాండీస్ కూడా డిటెక్ట్ అయిందని చెప్పి వాళ్ళు చేసిన బ్లడ్ టెస్ట్‌లో తెలిసిందంట. అందుకని చెప్పి ఇంకా బేబీ నిద్రపోయే సమయంలో తీసుకెళ్ళి ఆ బ్లూ రేస్ లైట్ కింద పెట్టమన్నారు. మా బేబీ ఇలా స్లీప్‌లోకి జారుకోగానే మేమైతే బ్లూ రేస్ కింద పెట్టేవాళ్ళం. బ్లూ రేస్ ఎఫెక్ట్ అండ్ వేడికి వెంటనే నిద్ర లేచేవాడు. ఇంకా బేబీ ఎన్ఐసీయూలో ఉన్న అన్ని రోజులు నేను అక్కడికే వెళ్ళి ఫీడ్ ఇచ్చి వచ్చేదాన్ని. స్టార్టింగ్‌లో ఫీడ్ వాటర్‌లో వస్తే నెక్స్ట్ మిల్క్ పేల్ యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్‌లో ఇలా వచ్చే పాలను బేబీకి ఇవ్వడం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే వీటిని ముర్రి పాలు అంటారు. వీటి వల్ల బేబీకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బేబీలో వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడానికి ఈ మిల్క్ చాలా యూజ్ అవుతాయి. ఇంకా జాండీస్ ఉన్నా కూడా మనం ఎక్కువగా ఫీడ్ ఇస్తే అది బేబీ యూరిన్ ద్వారా త్వరగా తగ్గిపోయిద్దంట. ఇంకా మా బేబీకి జాండీస్ తగ్గడానికి ఏదో ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి 5 డేస్ యాంటీబయాటిక్స్ ఎక్కిచ్చారు. అసలు ఇంత చిన్న పిల్లోడికి క్యాన్లా పెట్టి రోజు సిలైన్స్ ఎక్కించి రకరకాల ఇంజెక్షన్లు కూడా క్యాన్ల ద్వారా చేస్తూ ఉండేవారు. ఎర్లీ మార్నింగ్ సన్న చూస్తే బ్లడ్ టెస్ట్ అంట చేసేవాళ్ళు. అసలు నాకైతే ఏడుపు ఒకటే తక్కువ నా బిడ్డను అలా చూస్తూ ఉంటే. మేము డైలీ కూడా బేబీని సన్ రైజర్స్ లో పెట్టేవాళ్ళం. జాండీస్ ఉంది కదా, ఎందుకంటే సన్ రైజర్స్ లో పెడితే జాండీస్ త్వరగా మానిపోతుంది. డెలివరీ అయిన తర్వాత నాకు కూడా సెలైన్స్ అయితే ఎక్కిచ్చేవాళ్ళు. ఒకవైపు బేబీకి, ఒకవైపు నాకు అలా సెలైన్స్ ఎక్కిస్తూనే ఉండేవాళ్ళు. నాకు అసలు నా డెలివరీ టైంలో చాలా కోపం వచ్చేది. దేని మీద అంటే క్యాన్ల మీద. ఎన్ని క్యాన్లను పెట్టినా ఒక సెలైన్ బాటిల్ ఎక్కేది, ఇంకో దానికి మళ్ళీ చేంజ్ చేయాల్సి వచ్చేది. అలా అటు ఇటు మార్చి నా 2 చేతులు అయితే పెయిన్స్ వచ్చాయి ఆ క్యాన్లాస్ వల్ల. రెండో రోజు డెలివరీ అయిన రెండో రోజు నాకు నార్మల్ డెలివరీ అవ్వటం వల్ల నేనైతే కూర్చోగలుగుతున్నా, నుంచోగలుగుతున్నా, నడవగలుగుతున్నా. ఆ పొజిషన్ అయితే బాగానే ఉంది. కొంచెం పొట్టేమో లూజ్ అయిపోయి సచ్చిలాగా ఉంది. అది కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంది. అంటే ఫుల్ గాలి ఉన్నట్టు గ్యాస్ లాగా ఉంది అనమాట. ఇంకా కొంచెం స్టిచెస్ పడ్డాయి. కొంచెం పెయిన్ ఫుల్ ఉంది. అంతకు మించి అయితే నేనేం ఫీల్ అవ్వట్లేదు. నాది నార్మల్ డెలివరీ అవ్వటం వల్ల నేను డెలివరీ అయిన నెక్స్ట్ డే నుంచే బెల్ట్ని అయితే వేసుకోవడం స్టార్ట్ చేశాను. మనం ఇద్దరు బెల్ట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే నడానికి మడికట్టు అని కడతారు, అదైనా కట్టుకోవచ్చు. ఇలా మణికట్టు కట్టుకోవడం వల్ల లేదా బెల్ట్ వేసుకోవడం వల్ల అలా సంచిలా ఉన్న పొట్ట అనేది బాగా దగ్గరికి ఒత్తుకుపోయి నార్మల్ స్టేజ్కి అయితే వచ్చింది. వీలైనంత త్వరగా మనం పొట్టకి బెల్ట్ గానీ మణికట్టుని గానీ వేసుకుంటే మన బెల్లి ఫాస్ట్ గా నార్మల్ కండిషన్ కి అయితే వచ్చింది. నాకు ఫస్ట్ 2 days కొంచెం నార్మల్ గానే అనిపించింది స్టిచెస్ పెయిన్. కానీ థర్డ్ డే నుంచి చుక్కలు కనిపెట్టాయి. కూర్చోలేను, నుంచోలేను, ఏమీ చేసుకోలేను. ఇంకా బేబీకి ఫీడ్ కూర్చునే ఇవ్వాలి, లేకపోతే లంగ్స్ లోకి వెళ్ళిపోద్ది అన్నారు. ఇంకా నేను ఆ స్టిచెస్ తో బేబీని పట్టుకుని కూర్చుని ఫీడింగ్ ఇవ్వడం కూడా చాలా కష్టంగా అనిపించింది. నేను చైర్ లో సపోర్టివ్ గా పిల్లోస్ అయితే వేసుకుని బేబీకి ఫీడ్ చేయడం అయితే చేసేదాన్ని. డెలివరీ తర్వాత నెక్స్ట్ డేస్ అయితే ఇలా గడిచిపోయాయి. మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.